నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కేంద్రంలో అధికారం, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అన్న ఆనందం ఏపీ బీజేపీలో పెద్దగా కనిపించడం లేదంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో, పదవుల్లో వాటాతో తమ ఫేట్ మారుతుందని కలలు కన్న కమలం నేతల ఆశలపై ఢిల్లీ పెద్దలు నీళ్లు పోశారంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించిన పలువురు నేతలు అధిష్టానం ఆలోచన భిన్నంగా ఉందనే సమాచారంతో నీరుగారిపోతున్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్రానికి చెందిన ఏ బీజేపీ నేతకు సమీప భవిష్యత్తులో రాజ్యసభ యోగం లేనట్లేనని అంటున్నారు. గత ఎన్నికల ముందు పొత్తు పొడుపుతో ఏపీ బీజేపీలో చాలా మంది నేతల జాతకాలు మారిపోయాయనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ తో సొంతంగా గెలిచే అవకాశం లేకపోవడం, టీడీపీ జనసేన ఓట్లు పక్కాగా బదిలీ జరగడంతో గత ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది ఏపీ బీజేపీ. అయితే పొత్తు ధర్మం పేరుతో ఎమ్మెల్యే ఎంపీ సీట్లే కాకుండా ఏ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా 3 పార్టీల వారికి తగిన అవకాశాలు ఇవ్వాలనే ప్రతిపాదనను కూటమి పార్టీలు తూచా తప్పకుండా పాటిస్తుండటంతో బీజేపీ నేతల పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏపీలో కమల దళానికి పదవుల విషయంలో కూటమి సిద్ధంగా ఉన్న ఆ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే వారిని టెన్షన్ పెడుతుందంటున్నారు. తాజాగా జరగనున్న రాజ్యసభ స్థానాన్ని కూటమి ప్రభుత్వం బీజేపీకి బదిలేసిందని చెబుతున్నారు. ఇక దీంతో తమ ఎన్నిక లాంఛనమేనని ఏపీకి చెందిన కమలం నేతలు చాలా పగటి కలలు కన్నారు. నేడో రేపో తమ పేరు ప్రకటిస్తారని అభిమానుల వద్ద ప్రచారం చేసుకున్నారని కూడా చెబుతున్నారు. అయితే తాము ఒకటి తలిస్తే అధిష్టానం మరోలా తలిసిందని తాజా ప్రచారంతో టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. ఇక ఏపీలో రాజ్యసభ స్థానాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయినా స్థానిక నేతలు మాత్రం తమ ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే నామినేషన్లకు గడువు దగ్గర పడడం, ఇక దీంతో ఏపీ బీజేపీ నేతలకు తలుపులు మూసుకుపోయినట్లుగా చెబుతున్నారు. ఏపీ నేతలు కన్నా ఈ ముగ్గురు ఎంపిక పార్టీకి కలిసి వస్తుందని ఢిల్లీ పెద్దలు ఆశిస్తున్నారని అంటున్నారు. తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నమలై, తెలంగాణలో పార్టీ అవసరాల నిమిత్తం మందకృష్ణ మాదిగల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఏపీ బీజేపీ నుంచి సమీప కాలంలో ఎవరికి అవకాశం వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఇక ఇప్పటికే ఒక రాజ్యసభ, మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం, ఇప్పుడు ఇంకొక రాజ్యసభ స్థానాన్ని ఇవ్వనుండడంతో బీజేపీ నేతలకు దాదాపు పెద్దల సభ యోగం లేనట్లేనని టాక్ వినిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.